గురు సద్గురు ఆయన ఎవరు? జగ్గి వాసుదేవ్ కదా. కాదు, ఆయన ఎవరు? సద్గురు. ఆయన ఈ ఇషా ఫౌండేషన్ కోయంబత్తూరులో పెద్ద ఆయనే కానీ జగ్గి వాసుదేవ్ అంటే అసలు పేరు అదా? ఆ, ఓకే. ఆయనది దాంట్లో తెలిసింది ఏంటంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో మనం అన్ని ఈ ప్రపంచంలో అన్ని సాలిడ్స్గా కనబడతాయి. ఆహా. అన్ని వస్తువులు సాలిడ్ కనబడతాయి, ఏదైనా సాలిడ్ కనబడతాయి. ఆ, ఎవరైతే సెకండ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ వెళ్తారో వాళ్ళకి సాలిడ్గా కనపడవు, అన్ని గ్యాసెస్గా కనబడతాయి. ఆహా. అప్పుడు అట్లాంటి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏ సాలిడ్ ఉన్నా సాలిడ్ లోపల నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోగలుగుతారట. ఆహా. అంత లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉంటారు. ఆహా. థర్డ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఈ ప్రపంచం అంతా చిన్న బంతిలా కనబడుతుందట. ఆహా. ఆహా. సో అట్లా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్కి వెళ్తేటప్పుడు అట్లా మారిపోతుందని చెప్పాడు అనమాట. కరెక్టే. అండ్ ఇంకోటేమో చనిపోయేటప్పుడు మనిషికి ఆ, చాలా మందికి ఆ, నేను చనిపోతున్నా, నేను ఏమి ఈ ప్రపంచం సరిగ్గా చూడలేదనే ఫీలింగ్ వస్తుందట. ఆహా. చనిపోతున్నాను, ఇప్పుడే పోతున్నాను, నేను ఇంకా చేసేది చాలా ఉంది అనే ఫీలింగ్ వస్తుందట. తట్టుకొని చనిపోయాను, ఆహా. చేసేది చాలా ఉంది, నేను చేయలేదు, నేను అనుకున్నాను చేయలేదు, అవన్నీ వచ్చేస్తాయి. ఆహా. కానీ ఎవరైతే చాలా పెద్ద సంఘటనలు వాళ్ళ లైఫ్లో చూస్తారో, ఆ, లైక్ ఒక వార్ లాంటి ఫేస్ చేశారు, ఒక పెద్ద యాక్సిడెంట్ ఫేస్ చేసి బయటపడ్డారు, అంటే చచ్చి బతికారున్న సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు, వాళ్ళకి రాదట అది. ఏది ఈ ఫీలింగ్ ఏదో చెప్పాను అదేలేండి. ఇంకా నేను చూడలేకపోయాను జగత్తున ఫీలింగ్ రాదు. ఇంకోళ్ళకి ఏంటి, మనం మైండ్ అనేది ఒక మిర్రర్ లాంటిది. ఆహా. నువ్వు ఏం చూస్తే అదే నీకు చెప్తుంది. ఆహా. అంటే మైండ్ ఏది చూస్తే అది చెప్తుంది అంట. మైండ్ ఒక మిర్రర్ లాగా ఆలోచించుకోండి, ఒక అద్దం అనుకోండి. అద్దం ఏం చేస్తుంది, ఇప్పుడు నువ్వు ఈ ప్రపంచం చూస్తుంటే నీకు అదే రిఫ్లెక్ట్ చేస్తుంటుంది. మిర్రర్ ఏంటి? రిఫ్లెక్షన్ కదా. అవునవును. రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ ఇమేజ్ మిర్రర్. ఆ. సో అది ఎప్పుడు నీకు మోసం చేస్తున్నది యాక్చువల్గా మిర్రర్, అద్దం. అంటే నువ్వు చూసింది చెప్తున్నది అంతే అది. కానీ మిర్రర్ వెనకాల నుంచి వెళ్ళి చూస్తే నీకు వస్తువులు డిఫరెంట్గా కనబడతాయి. ఎందుకంటే మిర్రర్ ఎదుర్కొని నుంచున్నావు ఉంటే నీకు చూసి కనుకొని నువ్వు చెప్తున్నది. కానీ మిర్రర్ ఎట్లా చూస్తున్నది ప్రపంచాన్ని అనేది ఎప్పుడైనా ఆలోచించారా? మిర్రర్ చూసింది మీకు చెప్తున్నది. నాకు అర్థమైంది. ఇప్పుడు మిర్రర్, ఇక్కడ మీరు మిర్రర్, మీరు వెనకాల నుంచి నేను ఇట్లా చూశాను, ఓహో ఈ మనిషి ఇట్లా చూస్తున్నాడు తెలుసుకున్నాను అనుకోండి, అప్పుడు నా జ్ఞానం వేరే ఉంటుంది. అవును, సీది సీయర్ అంటారు అది. సో ఇట్లా చూసే వాళ్ళు మనుషులు కూడా వాళ్ళు చనిపోయేటప్పుడు అది ఆ ఫీలింగ్ రాదు. అది సీది సీయర్. నీలో చూసేవాడు ఎవడో తెలుసుకో. అదే రమణ మనిషి నేను ఎవరు అంటాం. అది ఈ ఇద్దరు మనుషులకే చనిపోయేటప్పుడు ఆ ఫీలింగ్ ఏదైతే, అరే నేను ఇంకా ఏం చూడలేదు ఈ ప్రపంచం, నేను చాలా చేయాల్సింది, ఆ ఫీలింగ్ రాదట వాళ్ళకి. మిర్రర్ వెనకాలకు పోయి వెనకాల చూడాలి. ఈ నేను నాది, ఈ నేననేవాడే మనస్సు ఇదే చూస్తున్నది, అది నాది చూస్తున్నది. మీరు మిర్రర్ వెనక వెళ్ళారనుకో, ఈ నేను చూడాలి మీరు, అప్పుడు మీరు ఆబ్సల్యూట్ అయిపోతారు. అయిపోయింది. ఇది మనకి ఎవరు? జగ్గి వాసుదేవ్ గారు చెప్పారా? బాగుందండి. ఆయన దగ్గర ఇన్నర్ ఇంజనీరింగ్ ముందు చేరారా మీరు? ఎంత ఇదివరకు మా అమ్మాయి ఉందండి, భారత్ అని, చీరాల్లో. అమ్మాయి 1000 రూపాయలు అప్పట్లో. ఇప్పుడు ధరలు పెంచేశాడు. ఇప్పుడు 6000 4000 అంటున్నాడులే. వాళ్ళకి కొన్ని పరీక్షలు ఉంటాయండి, 13 టెస్టులు. మీరు చెప్పండి, ఒక్కొక్క టెస్ట్ పాస్ అవ్వాలట. మా అమ్మాయి అన్ని టెస్టులు పాస్ అయిందట. ఆఖరి టెస్ట్కి ఆల్వేలోనే అక్కడ ఆశ్రమం ఉందట కోయంబత్తూరులో. అక్కడ వచ్చి 6 నెలలు ఉండాలట. అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు 2 పద్ధతులట. అక్కడ జగ్గి వాసుదేవ్ గారు ఉంటారులేండి. అక్కడ ఉండాలంటే ఆదియోగి ఆశ్రమం. అక్కడ ఉండాలంటే 60 లక్షలట అపార్ట్మెంటు కొనుక్కొని ఉండొచ్చుట మీరు. ఎంతసేపు ఉంచనట్టు మిమ్మల్ని ఒక ఏడాది ఉంచుతారట. అదే ఈ టెస్టులు పాస్ అయిపోయిన వాడు ఉండొచ్చుట. వీడు 6 నెలలు ఉండాలంటే వాడు 6 నెలలు సేవ చేసుకుంటూ ఉంటారు. అంటే లాస్ట్లోకి వచ్చేసరికి కనుక టెస్టులు పాస్ అయిపోవటమే తేలిక అన్నమాట. వాళ్ళే పిలుస్తారట అక్కడ ఉండాలంటే 6 నెలలు మీరని. అన్ని డిటాచ్ అయ్యి వెళ్ళిపోతే వాళ్ళే ఫుడ్ అంతా అదే అట. వినబడి కాన్షియస్ లెవెల్స్ పెరుగుతాయి. ఆయన శాంభవి ముద్ర అంటాడండి దీన్నే. శాంభవి ముద్ర అంటే ఏంటి తెలీదు నాకు. శాంభవి ముద్ర అంటే ఇదేట, చూసేవాడిని చూడటమేట. భలే చెప్పారు సార్ ఇవాళ మీరు.
అదే నీకు అదే నేను ఇదిగో ఇప్పుడే అవి కూర్చొని నేను నడుస్తున్నప్పుడు ఆయనవి అట్లా పాడ్కాస్ట్లు ఉంటాయి అట్లా ప్రతి విషయంలో ప్రాక్టికల్. ఇప్పుడు అందరూ యంగ్స్టర్స్ కూడా అన్ని క్వశ్చన్లు అడుగుతుంటారు. ఇప్పుడు ఏంటంటే కెరియర్, కాంపిటీషన్, కాన్షియస్, నేను ఇది ఇవ్వాలనుకుంటున్నా, ఇది అవ్వాలనుకుంటున్నా, నేను ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేసి ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన వేరే విధంగా చెప్తాడు. అవునవును. చిరంజీవికి అండి మనవరాలు పుడుతుందని చెప్పాట, అలాగే పుట్టంగానే 1,60,00,000 డొనేషన్ ఇచ్చాటండి. ఎవరికి? జగ్గి వాసుదేవ్. ఆయనకి కొంతమంది క్యాన్సర్ ఉందంటారు జగ్గి వాసుదేవ్కి. కొంతమందికి మధ్య బ్రెయిన్కి ఆపరేషన్ చేశారన్నారు, మళ్ళీ ఆల్ రైట్ అన్నారు. కానీ ఆయన భలే ఉంటాడు సార్. విమానంలో తేలిపోవటం అట్లాంటివన్నీ చేస్తుంటాడు. మైండ్ భలే యాక్టివ్గా ఉంటాడు మనిషి. ఏదో స్కూటర్ నీటి మీద పోతుందే అలాంటిది కూడా చూపిస్తాడు. నీటి మీద పోయామని డ్రర్రని నల్లటి కళ్ళద్దాలు పెట్టుకుంటాడు. అబ్బో భలే ఉంటాడు జగ్గి వాసుదేవ్ గారు. ఇక్కడ ఉందిట సెంటర్ మనకి తెలుసా మీకు? హైటెక్ సిటీ కమాన్ ఉందే, అక్కడ ఉందిట సెంటర్. నాకు రమణేంద్ర అపార్ట్మెంట్లో ఒక ఆయన ఈ డివోటీ కనపడ్డాడు. 24/7 మీరు ఆనందంగా ఉండటం ఎలాగో పుస్తకం ఉంది. ఆయన నాకు ఇచ్చాడు తెలుగు చదువుకోమని. ఎటుపోయిందో ఏంటో ఆ పుస్తకం. అది నేర్చుకోవాలి సార్, ఇన్నర్ ఇంజనీరింగ్. అదే ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు కన్ను అనేది ఒక కెమెరా లాగా పనిచేస్తుందిట. ఈ కంటిలో పడ్డ రెటీనా మీద పడ్డ దాన్ని ఈ దృశ్యనాడులు తీసుకెళ్ళి మన బ్రెయిన్కి కనెక్ట్ చేస్తాయిట. అప్పుడు చూస్తుంది, అది చూసేది దానికి అక్కడ రివీల్ అయిపోతుందట. అది చూసేది మనసు అన్నమాట. ఇప్పుడు అర్థమైంది. బ్రెయిన్ చూసేది మనసు. బ్రెయిన్ చూసేది మనసు కాదు. బ్రెయిన్ వేరు, మనసు వేరు. బ్రెయిన్ వేరు, మనసు వేరు. మనసు అనేది మీ ఇమోషన్స్ రెండు ఉంటాయి. బ్రెయిన్ అనేది మీరు చూసిన బట్టి ఒక ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకుంటుంది అది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఒక మనిషిని చూస్తున్నావు, ఇప్పుడు నేను చూడండి బ్రెయిన్లో ఉంది. నేను అది చూస్తున్నాను కదా, నేను అది చూసి నేను రాయమంటే నేను ఒక విధంగా చెప్తా. మీరు అదే వస్తువుని చూసి రాయండి, వేరే విధంగా చెప్తారు. ఎందుకు? ఇమోషన్స్ ఒకటి, అండ్ చూసే బ్రెయిన్ ఇమేజ్ మిర్రరింగ్ అన్నాను కదా, మిర్రర్ వేరే విధంగా చూపిస్తున్నది, నాకు వేరే విధంగా చూపిస్తున్నది అని నా ఆలోచన తత్వం వేరే ఉంది అక్కడ. సో అది బ్రెయిన్ చేసే పని అనమాట. ఇమోషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక వస్తువు మిమ్మల్ని కలిశాను, నాకు మంచిగా అనిపిస్తుంది, ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, అది ఇమోషన్. అది అర్థమైంది. అది హార్ట్తో సంబంధం ఉంటుంది. ఫైనల్గా బ్రెయిన్కే వస్తుంది అది కూడా. కానీ ఉత్పత్తి ఎక్కడ అవుతున్నది? గుండె నుంచి ఉత్పత్తి అవుతున్నది. ఆ భావన చూడక్కర్లేదు, పడుకున్నప్పుడు కూడా వస్తుంది. అది కళ్ళు మూసుకున్నా వస్తుంది. అది ఇమోషన్స్. అర్థమైందా? సో రెండిట్లో కొంచెం వ్యత్యాసం ఉంది. హార్ట్ టు హెడ్ రెండు ఇంపార్టెంట్. ఒకసారి అంటారా హార్ట్ వెనకరా హెడ్ విను, హెడ్ వినకూడదు, హార్ట్ వినాలి అట్లా చెప్తుంటారు కదా. అవునవును. సో అందుకు రెండు వేరేవి. అవును సార్. ఇప్పుడు ఎవరికన్నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, వీడు అనుకుంటా అంటే హెడ్తో ఆలోచించేవాడు, ఎందుకురా వాడికి అనేకమైన వస్తువులు అవే వాడి చావాడు, ఇంకా ఇవ్వటం ఎందుకు? హార్ట్ అంటున్నట పోనీలేరా ఉంటే ఉన్నది, హ్యాపీగా ఉంటాడు వాడు, వాడికి ఇచ్చేస్తే మోనీ అని. అది హార్ట్. అది ప్రేమ అనేది హార్ట్లో ఉత్పత్తి అవుతుంది. హెడ్ క్యాలిక్యులేషన్, అది ఇమోషన్ అన్నమాట. అది అందుకే హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్. హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృదయ విధ మనస చిన్మయాత్వ. అదేడో ఉంది ఆ శ్లోకం, బాగుంది రమణ మహర్షి. హార్ట్ అనేది హృదయ కుహరం అన్నమాట. హృదయ కుహరం అదొక గది అన్నమాట. కుహరం అంటే గది. హృదయ కుహర మధ్య కేవలం హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం. అప్పుడు మన మంత్రపుష్పంలో చెప్పారటండి, ఒక వడ్ల గింజ ఉందే దాని మొన ఎంత ఉందో అంత దొందిట ఒకటి. ఎంత సూక్ష్మమైతే అంత వ్యాపకంటండి. ఎంత సూక్ష్మమైతే అంత వ్యాపకంట. మనం అనుకుంటా సూక్ష్మం అంటే చిన్నది అనుకుంటాం, కాదుట.
ఆ ఆత్మ అనేది సూక్ష్మాతి సూక్ష్మ అంట. ఒక వెంట్రుకని 1000 భాగాలు చేస్తే అగ్రాన్ని ఎంత అవుతుందో, మళ్ళీ అందులో ఒక భాగాన్ని చేస్తే ఇంకా ఎన్ని భాగాలు, మీరు అది కాగ్నిజబుల్. అది ఆత్మ సూక్ష్మం. అది మనం చిత్తు 50% ఉంది, సత్తు 50% ఉంది. ఈ రెండు కలిసినప్పుడు వచ్చే అనుభవం అది ఆత్మానందం. సరే సార్, సాంసారిక జీవితం పులుస్తున్నది మన పాదం. అది చూద్దాం. జై శ్రీరామ్. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం ద్వంద్వాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. జై శ్రీరామ్.